అందరికీ మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలకు పైగా అవుతుంది. మరి మన స్టూడెంట్స్కి దేశం పైన ఎంత అవగాహన ఉందో తెలుసుకుందాం పదండి. మీకు రిపబ్లిక్ డేని తెలుగులో ఏమంటారో తెలుసా? రిపబ్లిక్ డేని తెలుగులో ఏమంటారో తెలియదా? స్వాతంత్రం వచ్చిన రోజు అంటే మనకి రిపబ్లిక్ డే వస్తుంది కదా. ఇప్పుడు రిపబ్లిక్ డేని తెలుగులో ఏమంటారు? ఏమంటారా వినిపించట్లేదు. సరే బాయ్. మౌనంగా వెళుతున్నా హూ డిజైన్డ్ అవర్ నేషనల్ ఫ్లాగ్? గణతంత్ర దినోత్సవం ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నాం? 1947. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూ. జాతీయ జెండాలో ఎన్ని కలర్స్ ఉంటాయి? గణతంత్ర దినోత్సవం ఓకే, మనకి గణతంత్ర దినోత్సవం ఏ సంవత్సరంలో వచ్చింది? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మన రిపబ్లిక్ డేని తెలుగులో ఏమంటారు? జాతీయ జెండాని ఎవరు రూపొందించారు? బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ ఎదవ. చెప్పండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మన జాతీయ జెండాను ఎవరు రూపొందించారు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఆ? రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే సరే, రవీంద్రనాథ్ ఠాగూర్ మీరు అనుకున్నట్టే. మరి మన జాతీయ గీతాన్ని ఎవరు రాశారు? నేను చచ్చిపోతా నేను బతకను విషయం ఎక్కడ, ఎండిది ఎక్కడ, కత్తి ఎక్కడ, రైలు ఎక్కడరా? నేను చచ్చిపోతా. చెప్పండి. జాతీయ జెండాని ఎవరు రూపొందించారు? జాతీయ గీతాన్ని ఎవరు రాశారు? అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. మన జాతీయ గీతాన్ని ఎవరు రాశారు? మన జాతీయ జెండాను ఎవరు రూపొందించారు? తెలీదు. నేను మొదటి నుంచి చదవనని చెప్తున్నా, నువ్వే చదువు చదువు చదవమని. ఒక్క నిమిషం. మన జాతీయ గీతాన్ని ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే థ్యాంక్ యూ. అలాగే మన ఇప్పుడు రిపబ్లిక్ డే వస్తుంది కదా, దాన్ని తెలుగులో ఏమంటారు? గణతంత్ర దినోత్సవం అది ఏ సంవత్సరంలో వచ్చింది మనకు? 1947. ఆ? 1947. కొంచెం గట్టిగా చెప్పండి. 1947. గణతంత్ర దినోత్సవం 1947. మరి స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు వచ్చింది మనకు? వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. చెప్పండి. మన జాతీయ జెండాను ఎవరు రూపొందించారు? ఏ సంవత్సరంలో వచ్చింది మనకు రిపబ్లిక్ డే? రిపబ్లిక్ డే ఇప్పుడు మనకి రిపబ్లిక్ డే వస్తుంది కదా, దాన్ని తెలుగులో ఏమంటారు? ఏ సంవత్సరంలో వచ్చింది? 1947. స్వతంత్ర దినోత్సవం ఎప్పుడు వచ్చింది మరి మనకు? రెండు ఒకటేసారి వచ్చాయా? చూసారా సార్ డబుల్ యాక్షన్. ఓకే, మన జాతీయ గీతాన్ని రాసింది ఎవరు? మన జాతీయ గీతాన్ని ఎవరు రాశారు? తెలియదు. నేను మొదటి నుంచి చదవనని చెప్తున్నా, నువ్వే చదువు చదువు చదవమని బలవంతంగా హాస్టల్ పెట్టావు. తెలీదు. చిన్న క్వశ్చన్స్ మేడం. మన జాతీయ గీతం ఎప్పుడు ఎవరు రాశారు? సాంప్రదాయిని సుప్పిని. మనకి గణతంత్ర దినోత్సవం ఏ సంవత్సరంలో వచ్చింది? మనకి గణతంత్ర దినోత్సవం ఏ సంవత్సరంలో వచ్చింది? 1947. 1947. మనకి గణతంత్ర దినోత్సవం వచ్చింది కదా, ఏ సంవత్సరంలో వచ్చింది? 1957. 1957. ఓకే, మన జాతీయ జెండాని ఎవరు రూపొందించారు?
రవీంద్రనాథ్ ఠాగూర్. గీతాన్ని ఎవరు రాశారు? వ్యాస మహర్షి. చిన్న క్వశ్చన్స్. మన రిపబ్లిక్ డేని తెలుగులో ఏమంటారు? గణతంత్ర దినోత్సవం ఏ సంవత్సరంలో వచ్చింది మనకు? 1947. 1947. మరి స్వతంత్ర దినోత్సవం ఎప్పుడు వచ్చింది? ఆగస్టు 15. ఏ సంవత్సరం? 1945. ఎక్స్క్యూజ్ మీ, మనకి ఇప్పుడు రిపబ్లిక్ డే వస్తుంది కదా, నేషనల్ ఫ్లాగ్ని ఎవరు డిజైన్ చేశారు? నో ఐడియా. ఎక్స్క్యూజ్ మీ, మనకి ఇప్పుడు రిపబ్లిక్ డే వస్తుంది కదా, నాకు అర్థం కాలేదు సార్. మనకి ఇప్పుడు రిపబ్లిక్ డే వస్తుంది కదా, దాన్ని అంటే రిపబ్లిక్ డే ఏ సంవత్సరంలో వచ్చింది మనకి? తెలీదు. సాంప్రదాయిని సుప్పిని. ఎక్స్క్యూజ్ మీ, మన జాతీయ జెండాలో ఎన్ని కలర్స్ ఉంటాయి? 3 కలర్స్. మరి అశోక చక్ర? అలాగే మనకి జాతీయ గీతాన్ని రాసింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. మనకి రిపబ్లిక్ డే ఏ సంవత్సరంలో వచ్చింది? 1947. మరి 1947లో ఇండిపెండెన్స్ డే వచ్చిందని అడుగుతూ నాకు. మరి నేను అడిగింది రిపబ్లిక్ డే కదా. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మన రిపబ్లిక్ డేని తెలుగులో ఏమంటారు? ఆ? ఏ సంవత్సరంలో వచ్చింది? ఆ? చెప్పండి బ్రో. గణతంత్ర దినోత్సవం ఏ సంవత్సరంలో వచ్చింది? మరి స్వతంత్ర దినోత్సవం ఎప్పుడు వచ్చింది? గణతంత్ర దినోత్సవం ఎప్పుడు వచ్చింది? ఇయర్ చెప్పండి. ఏ సంవత్సరంలో వచ్చింది? 1950 26 జనవరి. 26 జనవరి. ఓకే. మన నేషనల్ ఫ్లాగ్ ని ఎవరు డిజైన్ చేశారు? పింగళి వెంకయ్య. ఓకే, థ్యాంక్ యూ. గణతంత్ర దినోత్సవం ఏ సంవత్సరంలో వచ్చింది? 1948 ఏదో ఒకటి. 47 48? 48. మన నేషనల్ ఫ్లాగ్ ని ఎవరు డిజైన్ చేశారు? పింగళి వెంకయ్య. పింగళి. థ్యాంక్ యూ. Thank you for watching this video and don't forget to like, share and subscribe. Bye bye.